చెప్తాను అంజలికి, ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఊరుకో అంజలి, ఏడోకు. ఇప్పుడు నాకెంత హాయిగా ఉందో తెలుసా? మళ్ళీ నా పాత అంజలిని చూస్తున్నట్టుంది. నానా, ఏంటమ్మా? ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా నానా? నేను నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తానమ్మా? నిజం దాచిపెట్టావు కదా నాన్న. అమ్మంటే అక్కకు సవత్తల్లి కాబట్టి నా సుఖం కోసం ఆ నిజాన్ని దాచిపెట్టిందంటే అర్థం ఉంది. కానీ నా సుఖం కోసం నువ్వు అక్క లైఫ్ని పట్టించుకోకుండా ఎందుకు నాన్న ఒప్పుకున్నావు? ఆ రోజు అల్లుడు గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు దేవుడు దిగొచ్చి చెప్పినా వినేలా కనిపించలేదమ్మా. నీ పెళ్లి జరిగే వరకు వాయిదా వేసేసరికి ఈలోపు మనసు మారుతుందేమోనని ఆశపడి ఒప్పుకున్నాను. కానీ ఆయన మారలేదు. నిశ్చితార్థం పెట్టుకునే టైంలోనే నాతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. నిశ్చితార్థం ఆగితే నీ జీవితం నాశనం అవుతుంది, జరిగితే భాను జీవితం నాశనం అవుతుంది. ఏ తండ్రికి రాకుండా సమస్య నాకొచ్చిందమ్మా. రెండు కళ్ళల్లో ఏ కన్ను పోయినా పర్వాలేదని ఎవరైనా కోరుకుంటారా? ఇప్పుడు అక్క కాపురం కూలిపోతే తప్ప నేను కాపురానికి వెళ్ళడం కుదరదు. తన లైఫ్ ని బలి చేసి నేను మాత్రం సంతోషంగా ఎలా ఉంటాను నాన్న? లేదమ్మా, నువ్వేం భయపడకు. భాను మీద నాకు నమ్మకం ఉంది. దాని కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఎలాగైనా అల్లుడు గారిలో మార్పు తీసుకొస్తుంది. లేదు నాన్న, ఏజీ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అయినా సరే మన ప్రయత్నం మనం చేద్దాం. ఇంకా మనకు ఒక అవకాశం మిగిలిందా? నా పెళ్లి అక్క బావల చేతుల మీద జరిగితేనే చేసుకుంటానని చెప్తాను. పెళ్లికి సంబంధించినవన్నీ ఆ ఇద్దరు కలిసి చేసేలా వాళ్ళకి అప్పచెప్దాం. ఇద్దరు కలిసి పెళ్లి చేయడం వల్లేనా వాళ్ళ మధ్యన గ్యాప్ తగ్గి ఒకటవుతారేమో. నిజంగానే ఈ ఆలోచన బాగుందమ్మా. ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆ పైన భగవంతుడి దయ. భాను అదృష్టం. అదృష్టవంతురాలే. ఎప్పటికీ నువ్వు నీ కూతురు ఒక్కటే. నన్ను నా కూతుర్ని వేరుగానే చూస్తారు. ఏమైంది ఇప్పుడు? డబ్బు అడగడానికి వెళితే నీకున్న ఆత్మాభిమానం కన్నా దానికి 4 రెట్లు ఎక్కువే ఉంది. కోట్ల ఆస్తి ఉన్నవాణ్ణి ఓ 1,00,000 అడిగితే దాని సొమ్మేం పోతుంది? అల్లుడిగా అడగటం బాగోదట. ఎక్కడైనా ప్రయత్నం చేస్తుందట. దీనికి 1,00,000 రూపాయలు ఎక్కడ దొరుకుతాయి? అక్క కరెక్ట్ గానే మాట్లాడింది మమ్మీ. నువ్వు నోర్ముయ్. ఎప్పుడు దాన్నే వెనకేసుకొస్తావు? దానికి నీ పెళ్లి గురించి పట్టింపే ఉంటే అడగ్గానే వెళ్ళి అడిగి తెచ్చిచ్చేది కదా. ఇప్పటి వరకు దానికి జరిగిన అన్యాయం చాలు. నువ్వు దాని గురించి తక్కువ చేసి మాట్లాడకు. సార్,
ఏజే గారి ఇంటి నుంచి వచ్చానండి. మీకు ఇవ్వమని 1,00,000 రూపాయలు పంపించారు. కిషోర్, ఏజే, నేను నీతో పంపించిన 25 lakhs దక్షకిచ్చావా? లేదేజే, తనకిచ్చాను. ఏంటి? వెళ్ళండి. తీసుకో. ఇప్పుడు భాను దొంగతనం చేసి 1,00,000 రూపాయలు పుట్టింటికి పంపించిందని ఏజేకి తెలిసే టైం వచ్చింది. లెక్క చూసుకోండి, మొత్తం 25 lakhs. ఏజే క్యాష్ ఇస్తే లెక్క చూసుకోవాల్సిన అవసరమే లేదు. మీ నమ్మకానికి థ్యాంక్స్. కానీ ఏదైనా సరే డబ్బుల విషయంలో ఇలాంటి నమ్మకాలు ఉండకూడదు. లెక్క పెట్టుకోండి. ఓకే. ఆ, 25 24 25. 24 lakhs ఉన్నాయి. నేను బ్రీఫ్ కేస్ ఓపెన్ చేయలేదేజే. అందులో ఎంతుందో కూడా నేను చూడలేదు. ఇంట్లో పెట్టిన డబ్బులు ఎక్కడికి పోతాయి నాన్న? నువ్వే ఏవైనా పొరపాటు పడ్డావేమో ఆలోచించు. ఈ బేకరీ ఏదో తింగర్ పని చేసి ఉంటుంది. ఇప్పుడు రచ్చ చేసి ఇంటి గుట్టు ఇతని ముందు బయట పెట్టుకోవడం ఎందుకు? సారీ, బహుశా నేనే పొరపాటు పడి ఉంటాను. ఇట్స్ మై మిస్టేక్. ఇప్పుడే మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఇట్స్ డన్. డన్. రేపే అగ్రిమెంట్ చేసుకున్నాం. థ్యాంక్ యూ.
నేను కరెక్ట్గా 25 లక్షలు పంపించాను. నువ్వేదో తింగర పనిచేసి అక్కడ ఎక్కడో పడేసి ఉంటావు. లేదంటే ₹1,00,000 ఎలా మాయమవుతాయి? పద సరిగ్గా వెతుకుదాం. అయ్యో, నేను అసలు బ్రీఫ్ కేస్ ఓపెనే చేయలేదు. అయితే ఎలా మాయమవుతాయి? పద వెతుకుదాం. ఇందులోనే పెట్టావా? వెళ్ళండి. ఇప్పుడు భాను ఏజే దృష్టిలో దొంగగా మారిపోతుంది. నువ్వు రావచ్చు కదక్కా. ఇదంతా నాకు తెలియనట్టే ఉంటాను. ఏజే భానుని గెంటే వరకు రాని, అప్పుడొస్తాను. ముందు మీరు వెళ్ళండి. సరే అక్క. ఎక్కడా లేవు. బుద్ధుందా నీకు? ఆ మాత్రం జాగ్రత్తగా పెట్టవు రాదా? నన్ను నా పార్ట్నర్ ముందు ఫూలింగ్ చేశావు. పరువు పోయింది. ఇదేమైనా పిల్లలాట అనుకున్నావా? ఇంకెప్పుడు నీకు బాధ్యత తెలుస్తుంది? ₹1,00,000 పెద్ద మ్యాటర్ కాదు, కానీ నీ చేతికి వచ్చాకే మాయమయ్యాయి. నేను నిజమే చెప్తున్నాను. అసలు నేను ఓపెనే చేయలేదు. కిషోర్ తెచ్చివ్వగానే బీరువాలోనే పెట్టాను. అయితే ఏమైపోతాయి? రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? మీ అమ్మగారు వచ్చి డబ్బు సాయం అడిగినట్టున్నారు కదా. బయటే నిలబెట్టి మాట్లాడింది. అట్నుంచటే పుట్టింటికి పంపించేసిందేమో. ఏం మాట్లాడుతున్నారు మీరు? భాను ఎప్పటికీ అలాంటి పని చేయదు. అవును జయమ్మ, మా మమ్మీ వచ్చి ఏజేని అడగమని రిక్వెస్ట్ చేసింది. అది నిజమే. నేను అడగలేనని చెప్పి పంపించేశాను. అవసరమై తీసుకుంటే నేనేం అన్నాను కదా. చెప్పకుండా ఇలాంటి పని చేస్తేనే. ఏజే, మాటలు జారితే మనసులో నాటకపోతాయి. ఒక్క నిమిషం, ఇక్కడ అందరూ ఉన్నారు, దక్షే లేదు. ఒకసారి దక్షను కూడా పిలిచి అడిగి చూడు. ఏదైనా అవసరం వచ్చి తీసిందేమో. వెళ్ళి పిలుచుకురా. జయమా, దక్ష ఎప్పటికీ నాకు చెప్పకుండా ఏది చేయదు. నేను కూడా మీతో చెప్పకుండా ఏది చేయను. నువ్వు మాట్లాడుకో. ఇప్పటి వరకు నువ్వు ఇలాంటి పొరపాట్లు ఎన్నో చేసావు. దక్షక్క, ఏజే పిలుస్తున్నారు. కిషోర్ భానుకు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావు కదా? అవును, ఉన్నాను. ఇంటి అవసరాల కోసం నువ్వేమన్నా తీసుకున్నావా? ఎవరికీ చెప్పకుండా తీయాల్సిన అవసరం దక్షకేముంది ఏజే? ఇదంతా ఈ భాను చేసిందే. డబ్బులు రాగానే వాళ్ళమ్మని పిలిపించుకొని గుట్టు చప్పుడు కాకుండా దాటించేసింది. దక్షని జవాబు చెప్పను చిత్ర. ఇంకో
ఇంకోసారి నన్ను దొంగన చేయాలని చూస్తే బాగుండదు చిత్ర. అసలు దక్ష మేడం, దక్ష మేడం, భానుగారి నాన్నగారు ఈ డబ్బు తిప్పి పంపించేశారమ్మా. రొయ్యల్ రాజు గారికి డబ్బులు ఎక్కడో అరేంజ్ అయ్యాయంట. మీరు పంపించిన ₹1,00,000 ఇప్పుడు అవసరం లేదని మీకే ఇవ్వమని పంపించేశారు. ఏమిటిదంతా? నువ్వు భాను వాళ్ళ నాన్నగారికి డబ్బు పంపించడం ఏమిటి? ఇంట్లో ఇంత జరుగుతుందని తెలిసి ఎవరికి చెప్పకపోవడం ఏమిటి? భానుని ఏజే దొంగని దోషిని చేసి అన్నాన్ని మాటలంటుంటే నువ్వు తీసినట్టు చెప్పకపోవడం ఏమిటి? అవును, ఈ ₹1,00,000 నేనే తీశాను. కానీ ఒక మంచి పని కోసం తీశాను. భాను వాళ్ళమ్మగారు వచ్చి అంజలి పెళ్లి కోసం ఏజేని అడిగి సహాయం చేయమంటే భాను లేనిపోని భేదజానికి పోయి నేను అడుగును అని చెప్పి పంపించేసింది. ఆవిడ ఎంత అవసరంలో ఉండి అడిగిందోనని నేనే ఆ డబ్బుల్లో నుంచి ఈ ₹1,00,000 తీసి పంపించాను. మరి ఆ మాట చెప్పాలి కదా. ఏజే రాగానే చెప్పాలనుకున్నాను. ఈలోపే ఇదంతా జరిగిపోయింది. విన్నావా ఏజే? నీ భార్యని నువ్వు దొంగని చేశావు. ఇది నీకు న్యాయం కాదు.
వెనక్కి తీసుకోగలరా? ఛే, నా సంస్కారం అంతా ఏమైంది? అనవసరంగా భానుని అనరా అని మాట్లాడినాను. ప్రతి విషయానికి భానుని ఎందుకు టార్గెట్ చేస్తున్నాను?